వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా విభాగం కోఆర్డినేటర్ పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయవచ్చా? అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య నిర్వహిస్తున్న సాక్షి పత్రికలో వరుసగా కథనాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి ఆ కథనాల పరిస్థితి ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు. పోలీసులు అట్లా అరెస్ట్ చేయటం ఏంటి అంటూ విమర్శలు వెల్లువెత్తిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సాక్షిలో కూడా కథనాలు రాసుకుంటూ వస్తున్నారు. అసలు జర్నలిస్ట్ని అరెస్ట్ చేయవచ్చా? అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేశారు? ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇతను పూడి శ్రీహరి అనే అతను ఆ సాక్షి పేపర్లోనే పనిచేసే జర్నలిస్ట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇతన్ని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పెట్టుకున్నాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పదవి పోయిందో ఇతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జిగా పెట్టుకున్నాడు. జర్నలిస్టు ఒకసారి జర్నలిస్ట్ అయిన తర్వాత ఏ రూపంలో ఉన్నా కానీ అతన్ని జర్నలిస్ట్గానే చూస్తారు. ఎందుకు అంటే జర్నలిస్ట్కున్న అడ్వాంటేజ్ అది. అతను ఏ రూపంలో ఉన్న అంటే కొన్ని కంపెనీలకి పిఆర్ఓలుగా జర్నలిస్టులే ఉంటారు, అట్లాగే కొన్ని పార్టీలకి పిఆర్ఓలుగా పనిచేస్తూ ఉంటారు. రకరకాల అవతారాల్లో ఉన్న జర్నలిస్టే అంటారు. కానీ ఇక్కడ ఈ పూడి శ్రీహరి చేసింది ఏంటి? పూడి శ్రీహరి చేసిన పని జర్నలిజం నిబంధనలకి లోబడి కనుక చేసింది అయినట్టయితే నేను కూడా ఖచ్చితంగా పూడి శ్రీహరిని అరెస్ట్ చేయటం అనే దాన్ని ఖండించి ఉండేవాడిని. ఎందుకంటే పూడి శ్రీహరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ జర్నలిస్టే కాబట్టి అట్లా జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా అని నేను కూడా అనేవాడిని. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే పూడి శ్రీహరి చేసింది ఏంటి అని మనం చూస్తే మీకు ఒక పోస్టర్ ఒకటి చూపిస్తా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో, ట్విట్టర్ హ్యాండిల్లో ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. ఫేస్బుక్, ట్విట్టరు ఇవన్నీ కూడా అఫీషియల్గానే నడుపుతూ ఉంటుంది. ఈ అఫీషియల్ అకౌంట్లో ఒక పోస్టర్ వచ్చింది. దీన్ని పోస్టర్ అంటాం, అంటే దాని పరిభాషలో, సోషల్ మీడియా పరిభాషలో పోస్టర్ అంటారు. ఈ పోస్టర్లో ఉన్నది ఏంటి అంటే హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబే. చంద్రబాబు కెరియర్ మొత్తం హత్య రాజకీయాలే. ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ శక్తిగా ఎదిగిన చంద్రబాబు. మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తం. వంగవీటి రంగా, పింగళి దశరథరాం హత్యల్లోనూ బాబు పాత్ర. బాబు హయాంలోనే వైఎస్ రాజారెడ్డి హత్య. హంతకులకు హైదరాబాదులో షెల్టర్ అనేది ఇది. ఇక్కడ మీకు చంద్రబాబు నాయుడు నిలువెత్తు ఫోటో వేసి, ఈ ఫోటో మీద రక్తపు మరకలు వేసి, చేతుల్లో కత్తి పెట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ మీడియాలో వేశారు. ఒకటి ఏంటి అంటే హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు మీద ఈ సెంటెన్స్ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి రాయాలి అంటే ఒక జర్నలిస్టు ఏం ఆలోచిస్తాడు అంటే చంద్రబాబు నాయుడు మీద ఏమన్నా మర్డర్ కేసులు ఉన్నాయా అనేది చూడాలి. మర్డర్ కేసులు లేవు, మర్డర్ ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? చాలామంది మర్డర్ చేసిన ప్రూవ్ కాకపోవచ్చు కదా, ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా డిస్కషన్ ఏమైనా జరిగిందా? అది కూడా నేరుగా రాయటానికి వీలు లేదు. ఎవడో ఆరోపణ చేసినంత మాత్రాన ఎట్లా రాస్తాడు ఏ జర్నలిస్టు కూడా? ఏమన్నా కేసులు ఉన్నాయా, ప్రూవ్ అయినాయా, లేదు ట్రయల్ అన్నా నడిచిందా అనేవైనా చూసుకోవాలి. ఏవీ లేకుండా చంద్రబాబు నాయుడు మీద అటువంటి కేసులు అనేవి లేవు. చంద్రబాబు నాయుడు మీద కేసులు అనేవే లేవు. ట్రై చేశాడు రాజశేఖర్ రెడ్డి, కుదరలేదు. విజయలక్ష్మి ట్రై చేసింది, కుదరలేదు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు, కుదరలేదు. జగన్మోహన్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసి కేసు ప్రూవ్ కాదు అని తెలిసి అరెస్ట్ చేసాడు. ముందర చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసాడు. కేసు ఎటు ప్రూవ్ కాదని అతనికి తెలుసు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి క్లియర్ కట్గా చెప్పాడు, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని నిరూపించడానికి మేము కోట్లు తగలేసి పబ్లిసిటీ చేస్తున్నా ఎవరు నమ్మట్లేదు అని ఆయన చాలా ఆవేదన వెలిబుచ్చాడు. అటువంటి చంద్రబాబు నాయుడు మీద నువ్వు హత్యలు చేస్తావు, బాబు కెరీర్ మొత్తం హత్య రాజకీయాలే అని పోస్టర్ వేస్తే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేస్తే మామూలుగా ఏం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి అని అతన్ని అరెస్ట్ చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు పార్టీ అధ్యక్షుడిని
మనం పార్టీ అధ్యక్షుడికి సంబంధం ఉండకపోవచ్చు కదా. ఎవరు చేశారో యాక్చువల్గా వాళ్ళని మనం వెతుకుదామని చెప్పి కేసు దర్యాప్తు చేసి వాళ్ళు దే కేమ్ టు ఎ కంక్లూజన్. ఈ పోస్టర్ని క్రియేట్ చేసిన వాడు, ఏఐలో క్రియేట్ చేసిన వాడు, పోస్ట్ చేసిన వాడు ఈ పూడి శ్రీహరి అని ఒక నిర్ధారణకి వచ్చారు. నిర్ధారణకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు. పూడి శ్రీహరిని అరెస్ట్ చేసేటప్పుడు మొత్తం చట్టబద్ధంగా ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేశారు. చేసిన తర్వాత పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు అని తెలియంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టేసింది. పూడి శ్రీహరిని అరెస్ట్ చేస్తారా, పూడి శ్రీహరిని అరెస్ట్ చేస్తారా, ఇది కరెక్టా, ఇది జగన్మోహన్ రెడ్డి పిఆర్ఓగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్టా అని మొదటి రోజు మొదలుపెట్టారు. రెండో రోజుకి వచ్చేటప్పటికి దాని వెర్షన్ని మార్చారు. ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా అని తీసుకొచ్చారు. అంటే పార్టీ పేరు చెప్తే స్పందన రావడం చెప్పి జర్నలిస్ట్ అంటే కానీ జర్నలిస్ట్లో స్పందన వస్తుందేమోనని అని ఇటు తీసుకొచ్చారు. ఈ లోపల ఏం చేశారు, హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటానికి ప్రయత్నం చేశారు. ఏంటి, పోలీసులు కాదు ఎవరో వచ్చి తీసుకెళ్లారు, గుండాలు ఎవరో అరెస్ట్ చేశారు, మా శ్రీహరిని మా ముందర ప్రవేశపెట్టండి అని వేద్దామని ప్రయత్నం చేశారు. అవి ఏవి కుదరలేదు. ఎందుకు కుదరలేదు అంటే తీసుకెళ్ళింది పోలీసులని తెలుసు, అరెస్ట్ చూపించి తీసుకెళ్లారని తెలుసు. ఆ తర్వాత ఈ శ్రీహరికి సంబంధించి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు, ఇంటిని స్వాధా చేసి ఈ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి అంటాడు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కదా, మొత్తం సెల్ ఫోన్లోనే ఉన్నది కదా, ఇల్లు ఎందుకు స్వాధా చేశారని అడుగుతాడు. అంటే చెవిరెడ్డి గుట్టు అక్కడేదో ఉంటుంది సార్, దొరికితే భయపడని ఉంటాడు. ఇల్లు ఎందుకు సోదా చేశారు అంటాడు. అంటే పోలీసులు అన్నీ సోదా చేస్తారు కదా, ఇల్లు సోదా చేశారు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు ఎందుకు తీసుకెళ్లారు అని అడుగుతాడు. అంటే వీళ్ళు ఎంత భయపడుతున్నారు, భయం ఎందుకు, నీకంత భయం ఉన్నప్పుడు చంద్రబాబు హత్యలు చేస్తాడని చెప్పి చొక్కా మీద రక్తపు చుక్కలు వేసి నువ్వు కత్తి చేతిలో పెడతావా? ఇదే కాన్సెప్ట్ తోటి 2019 ఎన్నికలకు ముందర వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డరు చంద్రబాబు, బీటెక్ రవి, ఇప్పుడు బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి ఈ ముగ్గురు కలిసి చేశారు అని చెప్పి క్లియర్ కట్గా రాసి నారాసుర రక్త చరిత్ర అని రాసి ఇదే ఫోటో పెట్టి ఇదే కత్తి చేతిలో పెట్టి ఆ రోజు ఫోటోనే ఇది. ఆ మ్యాటర్ కొంచెం మార్చి రాశారు, ఆర్టికల్ అంతా ఇదే. పూడి శ్రీహరి జర్నలిస్టు అయితే నువ్వు అట్లా రాయటం కరెక్టా? నిన్ను ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం కరెక్టా? సార్ ఇక్కడ ప్రజల్లో కూడా ఒక అనుమానాలు ఉన్నాయి సార్. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు TV5 చైర్మన్ నాయుడు గారి మీద, మూర్తి గారి మీద, వీళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టారు. అట్లాగే ఏబిఎన్ మీద కూడా పెట్టారు కేసులు. ఇక ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అయితే అరెస్ట్ చేసి ఎలా కొట్టారో ఎలా చేశారో మనం చూసాం. ఇది ప్రశ్నించినందుకు, ఇలాంటి ఆర్టికల్స్ రాసినందుకు మరి వాళ్ళు పోలీసులు ఎందుకు అలా నిస్తేజంగా చూస్తా కూర్చున్నారు సార్, రాజద్రోహం కేసు పెట్టకుండా? నేను చెప్పేది ఏంటంటే, ఇది ఇప్పుడు పూడి శ్రీహరిని అరెస్ట్ చేసింది ఏదో కక్ష సాధించడానికి కాదు. రఘురామకృష్ణరాజుని కొట్టారు కదా అని పూడి శ్రీహరిని కొట్టకూడదు. లేదు, వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టారని కక్ష సాధింపుగా పూడి శ్రీహరి మీద కేసు పెట్టడం కాదు. పూడి శ్రీహరి చేసింది నేరము. నారాసుర రక్త చరిత్ర అని ఆ రోజు రాసినప్పుడు వివేకానందరెడ్డిని మర్డర్ చేసిన సమయంలో ఈ సాక్షి పేపర్లో అది రాసిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అదే సాక్షి పేపర్లో వివేకానందరెడ్డిని చంపింది వివేకానందరెడ్డి కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి అని రాశారు. ఆ తర్వాత వివేకానందరెడ్డికి ఒక ముస్లిం మహిళతోటి సంబంధం ఉంది, వాళ్ళిద్దరికి ఒక కొడుకున్నాడు, ఆశ్రిత గాథల వల్ల జరిగింది అని రాశారు. మరి అప్పుడు నారాసుర రక్త చరిత్రకి నువ్వు క్షమాపణ చెప్పాలి కదా, చెప్పలేదు. ఆ రోజున పరిస్థితి వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అనేది రాసిన తర్వాత ఆ రోజునే ఎవడు ఇది రాశాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రాసిన వాడిని రాసిన వాడిని ప్రచురించిన వాడిని అరెస్టు చేసి ఉన్నట్టయితే రాష్ట్రం ఇంత దెబ్బతిని ఉండేది కాదు, ఈ స్థితికి వచ్చేది కాదు. మొత్తం 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళింది. కేవలం ఆ సెంటిమెంటు తోటి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓట్లు వేయటం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అందుకనే అప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదు అంటే చంద్రబాబు నాయుడు
కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నాడు అంటే ఆనాటి ఇంటెలిజెన్స్ ఆయనకి కరెక్ట్ సమాచారం ఇవ్వలేదు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అసలు అటాక్తో చచ్చిపోయాడా, ఇది చేశారా అనేది కనుక ఆయనకి కరెక్ట్ సమాచారం ఉండి ఉంటే రాజకీయంగా ఆయన ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఉండేవాడు. ఒక అడ్మినిస్ట్రేటర్గా ప్లస్ పొలిటీషియన్గా 2 రకాలుగా డెసిషన్స్ తీసుకోవాలి. అడ్మినిస్ట్రేటర్గా సిట్టేశాడు, పొలిటికల్ లీడర్గా డెసిషన్ తీసుకోలేకపోయాడు. ఇది ఆ రోజు చంద్రబాబు దగ్గర ఉన్న కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్ట్గా లేకపోవటం వల్ల జరిగింది అని నేను చెప్పటం కాదు, చంద్రబాబు నాయుడే చెప్పాడు. దాన్ని రాజకీయంగా జగన్ రెడ్డి వాడేసుకున్నాడు. జగన్ రెడ్డి వాడుకున్నాడు. చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్లో క్లియర్ కట్గా చెప్పాడు, ఆ రోజు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, అందువల్ల నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. ఈ పరిస్థితుల్లో ఏమీ యాక్షన్ తీసుకోకపోవటం వల్ల ఆ రోజు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం అయి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ఇప్పుడు మళ్ళీ అదే డ్రామా మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఆనాడు కూడా రక్త చరిత్ర రాసినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఇవాళ కూడా ఈ పోస్ట్ వేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఈ పోస్టరే కాకుండా దీని తర్వాత సాక్షి పత్రికలో ఆర్టికల్స్ రాసుకుంటారో వస్తున్నారు ఇటు మీద. సాక్షి మీడియాలో వాళ్ళు కూడా లైవ్ పెట్టి మాట్లాడుతూనే ఉన్నారు వీటన్నిటి మీద. కానీ ఇప్పటికి వాళ్ళ మీద చర్యలు లేవు. నేను అదే చెప్తున్నా. నేను ఈ పోస్టర్ గురించి మొత్తం చెప్పేసి నేను మీకు చెప్తా. పింగళి దశరథరాం హత్య గురించి రాశారు. పింగళి దశరథరాం హత్య కేసు మొత్తం కంక్లూజన్కి వచ్చింది, క్లోజ్ అయిపోయింది. మీకు ఏంటి సార్ ఆ కేసు మీకు గుర్తుందా? అది అతను ఎన్కౌంటర్ అనే పేపర్ నడుపుతూ ఉంటాడు. ఆ పేపర్ నడిపే క్రమంలో అతను చాలామంది మీద వార్తలు రాశాడు. ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి రాసేవాడు. అంటే కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, కొన్ని ఫేక్ ఉండొచ్చు, కొంత ఎగ్జాగరేషన్ ఉండొచ్చు. పొలిటికల్ స్టోరీలే కాకుండా అతను చాలా రకరకాల సోషల్ యాంగిల్స్లో కూడా స్టోరీలు రాసేవాడు. సో దానికి సంబంధించి గ్రెడ్జెస్ ఉన్నాయి. అతనికి విజయవాడలో ప్రొటెక్షన్ లేకుండా తిరిగేవాడు. డేంజరస్ వార్తలు రాసి ప్రొటెక్షన్ లేకుండా తిరిగేవాడు. అది జరిగింది. దానికి సంబంధించిన ఎలిగేషన్లు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు వైపు లేదు అసలు. ఒకటి వంగవీటి రంగా హత్య జరిగిన తర్వాత ఆ హత్యలో ప్రధాన పాత్ర పోషించాడు అనే ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డికి అనుబంధంగా ఉండేవాడు. రాజశేఖర రెడ్డి అతన్ని పెంచి పోషించాడు. రాజశేఖర రెడ్డి అతనికి టికెట్ ఇచ్చాడు, ఎమ్మెల్యేగా గెలిపించాడు. అతనికి కోట్లాది రూపాయల విలువైన భూములు హైదరాబాదులో సంపాదించుకునేలాగా చేశాడు. రంగా గారు హత్య జరిగినప్పుడు బాంబులు వేసింది కూడా కడప బాంబులే. అన్నీ చేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే రంగా హత్యలో నేరుగా ప్రమేయం ఉంది అని భావిస్తున్న వ్యక్తి కొడుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ వెంట పెట్టుకునే తిరుగుతూ ఉన్నాడు. అతను ఎన్నిసార్లు ఓడిపోయినా అతనికే టికెట్ ఇస్తూ ఉన్నాడు. మరి రంగా హత్యతో ఎవరికి సంబంధం ఉంది? జగన్ రెడ్డి తండ్రికే సంబంధం ఉంటుంది. ఇంకొకటి, ఇతను మల్లెల బాబ్జీ అనే వ్యక్తి ఎన్టీఆర్ మీద హత్యాయత్నం చేసిన వ్యక్తి. ఎన్టీ రామారావు మీద హత్యాయత్నం అక్కడ హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు 1 year సెలబ్రేషన్స్ అనుకుంటా. ఎన్టీ రామారావు ఇట్లా కూర్చొని ఉంటే వెనక నుంచి అతను వచ్చి కత్తితో దాడి చేస్తే ఆయన చెయ్యి ఇట్లా అంటే చేతికి తగిలింది. చేతికి తగిలినప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు, ఇదే రాజశేఖర రెడ్డి, ఇదే రాజశేఖర రెడ్డి, నేను పేరుతో సహా చెప్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఇదే రాజశేఖర రెడ్డి ఇదంతా ఎన్టీ రామారావు ఆడిన డ్రామా అని చెప్పాడు. అవును, ప్రచారం చేశాడు. ఎన్టీ రామారావు ఆడిన డ్రామా, హత్యాయత్నం అయితే చేతికి పొడుస్తారా అని అడిగాడు. చేతికి తగులుతుందా దెబ్బ అన్నాడు. శరీరానికి తగలాలి కదా, చేతికి ఎందుకు తగులుతుందని ప్రశ్నించిన వ్యక్తి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న. ఆ తర్వాత మల్లెల బాబ్జీని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు, ట్రయల్ చేశారు, అంతా అయింది, శిక్ష పడ్డది, అతను బయటకు వచ్చాడు. ఇవన్నీ జరిగినాయి. సార్, బయటకు వచ్చిన తర్వాత మల్లెల బాబ్జీని లేపేస్తే ఆ కేసు రామారావు మీదకి పోతే రాజకీయంగా తొక్కేయవచ్చు, మనం ఎదిగిపోవచ్చు అనే ఉద్దేశం వీళ్ళే చేపించారని ప్రచారం కూడా జరిగింది. అసలు అంటే నేనేం చెబుతాను, నేను ఓన్లీ లీగల్ పాయింట్సే మాట్లాడుతున్నాను. చట్టబద్ధం తెర వెనుక ప్రతిసారి మల్లెల బాబ్జీ ఇష్యూ తీసుకొస్తున్నారు కాబట్టి ఆ రోజు జరిగిన పరిస్థితి కూడా మనం చెప్పాలి ప్రజలకి. ఆ రోజు నేను జర్నలిస్ట్గా, నేను యాక్టివ్ జర్నలిస్ట్గా అవన్నీ కవర్ చేసిన వ్యక్తిగానే చెప్తున్నాను. నేను
మల్లెల బాబ్జీని అడిగారు ఆ రోజున. ఏంటి అంటే నేను నిరుత్సాహంలో ఉన్నాను, ఉద్యోగం రావట్లేదు, నేను ట్రై చేస్తున్నాను, రావట్లేదు, అది ఇదని చెప్పాడు అతను. ఏదైనా తప్పే కాబట్టి కేసు ప్రూవ్ అయింది, కేసు శిక్ష కూడా పడ్డది. ఇవన్నీ జరిగిన తర్వాత అది డ్రామా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఆరోపించిన ఈ కాంగ్రెస్ నాయకులందరూ దాన్ని తీసుకొచ్చి ఆ కాంగ్రెస్ నాయకుల వారసుడైన ఈ జగన్మోహన్ రెడ్డి మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తం అని ఎట్లా రాస్తావు, నువ్వు ఎట్లా రాస్తావు, ఈ పూడి శ్రీహరి ఎట్లా రాస్తాడు? ఇంకొకటి వైఎస్ రాజారెడ్డి, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ వైఎస్ రాజారెడ్డి ఈయన హత్యని ఇందులో వేశాడు ఈ అకౌంట్లో. ఈ పూడి శ్రీహరి నాలెడ్జ్ ఎంత ఉందో చెప్తున్నా నేను. అంటే జర్నలిస్ట్ అంటే మరి ఇవన్నీ చెప్పాలి కదా. మరి వైఎస్ వివేకానంద రెడ్డిది వేయలేదే ఫోటో, ఎందుకు వేయలేదమ్మా? మర్చిపోయి ఉంటాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ కూలిపోయి చనిపోయాడు కదా పావురాలగుట్టలో, మరి అది కూడా మరి చంద్రబాబే చేశాడని వేయలేదే. అంటే ఇవన్నీ రాజశేఖర టైంలో జరిగినాయి కదా, దాని మీద కొట్టుకుపోతుంది. ఇప్పుడైతే జగన్ ఉన్నాడు కదా, బయటపడితే వాస్తవాలు అని చెప్పి మర్చిపోయినట్టు. మరి వివేకానంద రెడ్డి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు టైంలే కదా, వివేకానంద రెడ్డి ఫోటో ఎందుకు వేయలేదు అంటే A8 అవినాష్ రెడ్డి, A7 అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి అనేది ఉంది కదా, అందుకని వేయలేదు. అంటే వైఎస్ రాజారెడ్డికి సంబంధించి హత్యకి సంబంధించి ఆ రోజున రాజశేఖర రెడ్డి చెప్పిన విషయాలు ఏంటి అంటే, మా నాన్నకి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి, అందుకనే నేను ఫ్యాక్షన్ గొడవల జోలికి వెళ్ళను. మా నాన్నకు కూడా చాలాసార్లు చెప్పాను ఇవన్నీ మానేమని, ఇటువంటి ఫ్యాక్షన్ గొడవలకి దూరంగా ఉండాలి, నేను వెళ్ళను, మా నాన్నని చంపిన వాడి మీద కూడా నేను పగ తీర్చుకోను అని చెప్పి రాజశేఖర రెడ్డి చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. మా నాన్నకి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి, మా నాన్న ముఠాలు నడిపేవాడు, నేను ఆ బాటలో వెళ్ళను అని క్లియర్ కట్గా చెప్పాడు. షెల్టర్ ఇచ్చారు హంతకులకు హైదరాబాదులో షెల్టర్. ఎవరిచ్చారో ఒకసారి అడిగిరాపో, రాజశేఖర రెడ్డిని అడుగు, ఆత్మను అడగాలి. ఇచ్చింది ఎవరో అడుగు, ఆత్మను అడుగు. ఇటువంటివి పెట్టి ఇంకొకటి ఏంటంటే, ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ శక్తిగా ఎదిగిన బాబు ఇచ్చాడా, రాయటం తప్పు, రాజ్యాంగేతర శక్తి అని రాయాలి. నీకు తెలుగు కూడా రాదు. రాజ్యాంగ శక్తి అంటే మామూలుగా కాన్స్టిట్యూషనల్ బాడీ కింద, రాజ్యాంగేతర శక్తి అని రాయాలి. అంటే ఎలా రాయాలో తెలియని వ్యక్తి కూడా జర్నలిస్టులను చేసి ఆయన కోసం ఆపసోపాలు పడి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బాబు కెరియర్ మొత్తం హత్య రాజకీయాలే. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాల్లో ఉన్నాడా, చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాల్లో ఉన్నాడా? మీకు పరిటాల రవిని లేపేసిన దగ్గర నుంచి, ఆర్కే గారిని లేపేసిన దగ్గర నుంచి వీళ్ళ చరిత్ర చాలా పెద్దదే. ఇటువంటి పోస్టర్లు వేస్తే పూడి శ్రీహరిని అరెస్టు చేయాలా వద్దా? చెయ్యకుండా తప్పు చేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి, మరి ఆ రోజున అతన్ని నారాసుర రక్త చరిత్ర అని రాసినప్పుడు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకపోవటం వల్ల జరిగిన దుష్ఫలితం. ఈ రోజున ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు ఫోటో మీద రక్తపు మరకలు వేసి పచ్చిగా ప్రచారం చేస్తూ ఉంటే, నిన్నగాక మొన్న హైకోర్టు ఏం చెప్పిందండి? హైకోర్టు ఏం చెప్పింది? ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని, మంత్రులని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అవమానం చేస్తూ ఉంటే, వాళ్ళని నీచంగా చిత్రీకరిస్తూ ఉంటే, హైకోర్టు జడ్జిలకి కరోనా వచ్చి చచ్చిపోవాలి అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటే, ఏం చేస్తున్నారు పోలీసులు అని అడిగారు. హైకోర్టు న్యాయమూర్తి అడిగాడు. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినా కూడా ఈ పరంపర నడుస్తూనే ఉంది. అంటే హైకోర్టు వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఈ క్రిమినల్స్ బుర్రల్లో మార్పు రాకపోతే ఏం చేయాలి? సరే, వీళ్ళంటే క్రిమినల్స్, వీళ్ళ బుర్రలో మార్పు వచ్చే అవకాశం లేదు, మారరు సైకోలు వీళ్ళు. ఆ సాక్షి పత్రిక యజమాని భారతిరెడ్డి అన్న కంట్రోల్ చేయాలి వీళ్ళని, ఆవిడే బాధ్యురాలు వీటన్నిటికీ. సాక్షి పేపర్లో ఇవాళే ఒక వార్త వచ్చింది. ఆ వార్తలో ఏం రాశారు అంటే, చంద్రబాబు నాయుడు ముడుపులు వసూలు చేసుకునేవాట. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టేది కాంట్రాక్టర్లని వాళ్ళని పిలిచి మాట్లాడటం. ఎంత నీచమైన, అంటే ఎంత తప్పుడు ఎలిగేషన్లు రాశారు అంటే, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ది స్టేట్ గవర్నమెంట్, ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన వార్త మీద ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా వేస్తాడా, లేదు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందో నేను చెప్పాలి, వాళ్ళు తేల్చుకోవాలి.
అంటే తెలంగాణ ఎడిషన్ వచ్చిందా, ఏపీ ఎడిషన్ వచ్చిందా సార్? నేను ఎడిషన్ అది నేను చూడలేదు, బహుశా రెండిట్లో వచ్చి ఉంటుంది. ఆ వార్త మీద ఖచ్చితంగా మీరు 100 కోట్ల రూపాయలకి కనీసం మీరు దావా వేయాలి, పరువు నష్టం దావా వేయాలి. ఎందుకు వేయాలి అంటే ఇది సాక్షికి అలవాటైపోయింది. సాక్షికి ఎంత అలవాటైపోయింది సార్ మీరు అన్నట్టు లోకేష్ గారు మీరు ఇలాగ వార్తలు వేస్తే ఆయన 100 కోట్లకి వేసాడు, ఆయన మీద రాయటం మానేసి చంద్రబాబు నాయుడు గారు అయితే మెత్తక మనిషి ఏమనలే పట్టించుకోవడం చెప్పి వాళ్ళు ఇష్టానుసారం రాసుకెళ్తున్నారు. చాలా నీచంగా రాశాడు, చాలా నీచంగా పెద్ద హాఫ్ పేజీ ఆర్టికల్ రాశారు. ఇటువంటివి వీళ్ళని జర్నలిస్టులు అనరు, వీళ్ళని జర్నలిస్టులు అనటానికి వీల్లేదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు, వీళ్ళకి జర్నలిజానికి సంబంధం లేదు. సార్ కార్యకర్తలుగానే కాస్త కూస్త మానవత్వం ఉంటుంది, విచక్షణ జ్ఞానం ఉంటుంది, వీళ్ళు కూలీలే. అసలు అంత నీచంగా ఎవడు రాస్తాడు? ఇంకొకటి మీ దృష్టికి వచ్చిందో లేదో నేను చూశాను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను ఏమంటాడంటే, మీరే కాదు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరూ ఇప్పుడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి. ఏమని చెప్పాడు అంటే, పూడి శ్రీహరిని ఒక జర్నలిస్ట్గా ఆయన అంటూ, అంటే ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ ఏమి చెప్పలా, అవన్నీ దాచిపెట్టి పూడి శ్రీహరి అనే జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినందుకు అరెస్ట్ చేయవచ్చా? ఒక జర్నలిస్టుని కూడా అరెస్ట్ చేస్తారా? జర్నలిస్టుని ఇప్పుడు అరెస్ట్ చేసే విధానాన్ని కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనిపెట్టాడు. దీని ఫలితం ఎట్టుంటుందో తెలుసా? రాబోయే రోజుల్లో ఈనాడు జర్నలిస్టులని, ఆంధ్రజ్యోతి జర్నలిస్టులని వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాము, మేము అధికారంలోకి రాగానే మేము చేసే పని ఇదే అని చెప్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పగటికల్లా అంటున్నాడు ఇంకా అధికారంలోకి వస్తామని. అంటే అతని ఆలోచన ఈ సమాజానికి ఎంత ద్రోహం చేసేదిగా ఉందో మీరు ఖచ్చితంగా, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసుల్ని ఐఎమ్ రిక్వెస్టింగ్, అతను ఎక్కడ స్టేట్మెంటు ఇచ్చాడో ఆ ప్లేస్లో ఆ పోలీసులు సుమోటోగా కేసు పెట్టాలి. లేకపోతే మీరు నిజమైన జర్నలిస్టులకి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సుమోటోగా కేసులు పెట్టాలి. కేసులు పెట్టి ఇతను డైరెక్ట్గా థ్రెటన్ చేస్తున్నాడు జర్నలిస్టులందరినీ కూడా జైల్లో వేస్తాను, వాళ్ళకి పెయిన్ బాధ అంటే ఏంటో తెలియాలి అని చెప్పి చెబుతూ ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మీద కేసు పెట్టాలి. కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అతను డైరెక్ట్గా జర్నలిస్టులకి, ఈనాడు ఆంధ్రజ్యోతి జర్నలిస్టులకి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. అధికారంలో ఉన్నంతకాలం మొత్తం TV5 జర్నలిస్టులందరినీ, బిఆర్ నాయుడు దగ్గర నుంచి, మూర్తి దగ్గర నుంచి, సాంబశివరావు దగ్గర నుంచి అందరి మీద కేసులు పెట్టాడు. ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ మీద, మొత్తం అందరి మీద, రాధాకృష్ణ మీద, మొత్తం అందరి మీద కేసులు పెట్టి వాళ్ళని ముప్ప తిప్పలు పెట్టారు. నువ్వు ఎన్ని ముప్ప తిప్పలు పెట్టినా వాళ్ళు ప్రజల పక్షానే పోరాడారు తప్ప నీకు తలకాయ ఉంచలేదు. నిజమైన జర్నలిస్టులు అట్లా ఉంటారు. నీకు అది కూడా తెలియకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రోజునొచ్చి నువ్వు మళ్ళీ జర్నలిస్టులను బెదిరిస్తూ ఉన్నావు. నువ్వు జర్నలిస్టులని బెదిరించినా, నువ్వు హింసించినా, నువ్వు కేసులు పెట్టినా నీకు అవకాశం ఇప్పుడు రాదు. కానీ చెప్తున్నా, నువ్వు కేసులు పెట్టినా ఎవరు లొంగరు నిజమైన జర్నలిస్టులు. నీ కూలీలు, అద్దె కూలీలు ఉంటారు కదా, వీళ్ళు మాత్రమే ఇట్లా రాయగలుగుతారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాధగా చెప్తున్నా. సాక్షిలో పనిచేసే వాళ్ళందరూ కూడా, సోదరులరా మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇంత నీచమైన, ఇంత నికృష్టమైన పత్రికలో పనిచేయటం అవసరమా? మీరు ఎంత ఆత్మని ఎంత తాకట్టు పెట్టుకుంటున్నారు? మీరు ఎంత మీకు కేవలం అంటే మీరు గనక ఆ రోజున మీరు మా కడుపు కొట్టద్దు పత్రిక మూసి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయకపోతే ఈ రోజు నా పేపర్ మూతపడి ఉండేది. విజ్ఞప్తి చేసే క్రమంలో అందరూ జర్నలిస్టులు కలిసి పోరాడారు. అందుకనే ఈ రోజున ఈ సాక్షి పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులు, సాక్షి టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టులు వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి రాతలు రాయటం, ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద వార్తలు రాశారు అని మనం ఊరుకుంటే వాళ్ళ మీదే కదా వాళ్ళు చూసుకుంటారు, పొలిటికల్గా వాళ్ళు తేల్చుకుంటారని ఊరుకుంటే నీ బాధ్యతను నువ్వు మర్చిపోయిన వాడివి అవుతావు. నీ బాధ్యతని నువ్వు గుర్తు పెట్టుకోనప్పుడు నీకు జర్నలిస్ట్ అన్న ట్యాగ్ ఉండటానికి అర్హత లేదు. సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మర్చిపోయాడేమో, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే ఆ రెండు పత్రికలు అంట వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసి ఆఖరికి అలుపు వచ్చి చెమట పట్టి కాము కూర్చున్నాడు ఆయనే. వీళ్ళు ఎంత సార్? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను తన బుద్ధితోటి సమాజాన్ని డివైడ్ చేస్తున్నాడు కంప్లీట్గా. సొసైటీలో
మొత్తం పోలరైజేషన్ జరగాలి. ఆ ప్రక్రియలోనే జర్నలిస్టులు కూడా చీల్చేశాడు రెండుగా. మొత్తం జర్నలిస్టులను చీల్చేశాడు. పచ్చ మీడియా అని బులుగు మీడియాని తయారు చేసి అంత దారుణంగా. ఇప్పుడు పచ్చ మీడియా ఏం పచ్చ మీడియా ఏం చెప్పింది? రఘురామకృష్ణరాజుని కొడితే, అరికాళ్ళ మీద కొడితే సపోర్ట్ చేయాలా? అవును, వాస్తవాలు చూపించిందని బాధ ఆయన. రఘురామకృష్ణరాజుని కొట్టారయ్యా, కస్టోడియల్ టార్చర్ అయ్యా అంటే నువ్వు ఎల్లో జర్నలిస్టు కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు అంటే ఏం చేయాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నీ ఆంధ్రప్రదేశ్లో నీకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వరయ్యా, తెలంగాణ ఏళ్ళు సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో నువ్వు సర్టిఫికెట్ తెచ్చుకోపో అని చెప్పి పంపించారు. సిగ్గుపడాలి కదా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో వైద్య సహాయం అందట్లేదు ఒక కస్టడీలో ఉన్న ఒక ఖైదీకి అని చెప్పి సుప్రీంకోర్టు సర్టిఫై చేస్తే నువ్వు సిగ్గుపడాలి కదా. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సిగ్గుపడాలా అక్కర్లేదా? అంటే సుప్రీంకోర్టు కూడా తప్పు చెప్పిందా? రాష్ట్ర హైకోర్టు జడ్జీల మీద కామెంట్లు చేస్తారా? బుర్రుందా మీకు అని చెప్పి సుమోటోగా హైకోర్టు కేసు టేకప్ చేసింది. ఎవడు కంప్లైంట్ కూడా చేయలే. కంప్లైంట్ చేయడానికి భయపడి చస్తే ప్రజలు హైకోర్టు సుమోటోగా కేసు రిజిస్టర్ చేస్తే 105 మంది మీద కేసు పెడితే హైకోర్టు కేసు పెట్టింది. సిబిఐకి అప్పగించి రాష్ట్ర పోలీసులు మేము చెయ్యలేమని చేతులెత్తారు. ఇంకొక సిగ్గుమాలిన చర్య. ఆ రోజు ప్రభుత్వం ఎంత సిగ్గుమాలిన పరిపాలన అందించింది అంటే హైకోర్టు చెప్పినా కానీ మేము కేసుని ముందరికి తీసుకెళ్ళలేకపోయామని పోలీసులు చేతులెత్తేస్తే దొరకలేదన్నారు ఎవరు, సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి సపరేట్ యంత్రాంగం ఉండదు కదా. వాళ్ళు ఈ రాష్ట్ర పోలీసుల మీద ఆధారపడి ఆ కేసును ముందరికి తీసుకెళ్ళలేకపోయారు. ఈ కేసు మొత్తాన్ని ఉటంకిస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సిగ్గుతో తల వంచుకోవాలి. అటువంటి పరిస్థితులని క్రియేట్ చేసిన మీరు ఈ రోజునొచ్చి మళ్ళీ పూడి శ్రీహరి జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. జర్నలిస్ట్ అయితే నువ్వు నీ పార్టీ వింగులో ఎట్లా పనిచేస్తాడు? నీ పార్టీ వింగులో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో చంద్రబాబు నాయుడు మర్డర్ చేస్తాడని చెప్పి ఎట్లా పెడతావు? రాజారెడ్డిని చంపింది చంద్రబాబు నాయుడా? మల్లెల బాబ్జీని చంపింది చంద్రబాబు నాయుడా? ఎవరు వంగవీటి రంగాన్ని చంపించింది చంద్రబాబు నాయుడా? ఎవరు వంగవీటి రంగాన్ని చంపింది ఎవరు? ఇప్పుడు వాళ్ళు పేర్కొన్న హత్యలు అన్నిటి వెనకాల రాజశేఖర రెడ్డి పాత్ర ఉన్నదని స్పష్టం. ఆయనే చేపించాడని కూడా కోడే కూర్చుంది రాష్ట్రం అంతా. అటువంటి అంటే నీ వెనక ఇంత నేర చరిత్ర పెట్టుకొని నువ్వు ఈ రోజున వచ్చి జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. జర్నలిస్ట్ని మేము అధికారంలో రాగానే మళ్ళీ జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తామంటే మీకు ఏమన్నా బుర్రలు ఉన్నాయా? పని చేస్తున్నాయా? మీరు చేసింది ఏంటి? మీ నేరం ఏంటి? అంటే ఇటువంటి దారుణమైన ఒక విష వలయాన్ని సృష్టించి ఈ విష వలయంలోకి జర్నలిస్టులని లాగుతున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. దీన్ని అంటే జర్నలిజాన్ని కూడా రాజకీయ అవసరాలకు వాడుకుంటూ కొంతమంది ఈ తాబేదారులను పెట్టుకొని ఇటువంటి పనులు చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సమాజానికి ఎంత అపకారం చేస్తున్నాడో దయచేసి అందరూ గుర్తించాలి. సార్, ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి ఆఖరికి రోడ్ల మీద అడుక్కునే వాళ్ళ దాకా నిలువుగా చీల్చేశాడండి సమాజాన్ని మొత్తం అన్ని వర్గాలని చీల్చటం, వాళ్ళల్లో తనకు అనుకూలమైన వాళ్ళని వెతుక్కోవటం, వాళ్ళతోటి రాజకీయం చేయటం. ఈ విభజన రాజకీయాలు పనిచేయవు. ఇప్పటికే కొట్టుకు సస్తున్నారు ప్రజలందరూ. ఆర్థిక అసమానతల కారణంగా తగాదాలు వస్తున్నాయి. అవన్నీ సమసిపోయేలాగా చేయాలి ఈ రాజకీయ నాయకులు. అంతేకాని కులాల మధ్య తగాదాలు పెట్టి మతాలని తీసుకొచ్చి మొత్తం క్రిస్టియన్లకి హిందువులకి తగాదా పెడదాం, ముస్లింలకి హిందువులకి తగాదా పెడదాం అని చేసుకుంటూ నీకు రామతీర్థంలో రాముడి తల నరికితే ఏముంది? ఆయనకి ఏమన్నా నొప్పి పుట్టిందా అని అడిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున ఆ తల తీసుకొచ్చి ఆయన మళ్ళీ అదేదో పెట్టి ఫెవికాల్ పెట్టి అతికిస్తే ఆ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతిరాజు వంశం వాళ్ళు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి గోదావరిలో నిమజ్జనం చేసి అంటే నూతన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి దాన్ని తీసుకొచ్చి ఆ రాముడి తల అంటే మనం ఆ మాట మాట్లాడాలంటేనే మనకి గుండెలు అవిసిపోతాయి. తల లేని రాముడిని విగ్రహాన్ని మనం చూడగలుగుతామా? అటువంటి దుష్కృత్యాలు చేసిన వీళ్ళు ఈ రోజున వచ్చి మొత్తం
సొసైటీ మొత్తాన్ని నిలువుగా చీల్చేస్తూ ఆఖరికి చివరికి ఇప్పుడు ఈ జర్నలిస్టుల జోలికి కూడా వచ్చి అతనేదో ఒక క్రిమినల్ పోస్ట్ పెడితే ఆ క్రిమినల్ పోస్ట్ పెట్టినందుకు అతన్ని అరెస్ట్ చేస్తే అతన్ని ఇంకొకడు వాడెవడో ఒకడు ఉన్నాడు ఆడొచ్చి చెప్తాడు లాకప్లో పడేసి కొడుతున్నారట శ్రీహరిని. ఎవరు చెప్పారమ్మా? చూసి వచ్చావా నువ్వు వెళ్ళి చూసి వచ్చావా అంటే ఇటువంటి చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టాలని చూడటం కూడా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. మీరు ఇదేదో పొలిటికల్ వెండెట్టా అనుకుంటూ మీరు వీళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటే పొలిటికల్ వెండెట్ అయితే రాజకీయ పార్టీల వరకు పరిమితం అవుతుంది. ఇది సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నా. పొలిటికల్ వెండెట్టా అని చెప్పి మీరు అట్లా అనుకుంటారేమో ప్రజలు అని చెప్పి మీరు వదిలేస్తున్నంత కాలం వీళ్ళు పెట్టరేగిపోతూ ఉంటారు. ఆఖరికి ఎవరికి వేశారు? మీ మీదే వేశారు. మీ చేతిలో కత్తి పెట్టి మళ్ళీ మీ మీదే వేశారు. ఆనాడు వేశారు, మళ్ళీ నేడు వేశారు. అంటే ఇటువంటి వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆల్సో. హైకోర్టు అంత క్లియర్ కట్గా చెప్పిన తర్వాత ఐఎమ్ నాట్ సేయింగ్ మీరేదో నోటీసులు ఇవ్వకుండా మీరేదో అక్రమంగా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి టైంలో చేసినట్టు కిడ్నాపులు చేసి అరెస్ట్ చేయమని నేను ఎప్పుడు చెప్పను. నేను ఐఎమ్ ఆల్సో జర్నలిస్ట్. అందుకని మీరు చట్టాన్ని ఫాలో అవ్వండి. చట్టంలో రెచ్చగొట్టే వాళ్ళని మీరు చూడండి, ఒక దృష్టి వేసి ఉంచండి. మీరు నెల్లూరులో రౌడీ షీటర్లని మీరు పెరేడ్ చేయించారు, రోడ్డు మీద నడిపించారు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏమనుకున్నారో తెలుసా? శభాష్, గర్వంగా చెప్పారు. ఇట్లా ఉండాలి పోలీసులు అన్నారు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా వేటను కోసి ఆ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటోకి రాసిన వాళ్ళని, ఆ పూసిన వాళ్ళందరినీ కూడా పెరేడు చేయిస్తే శభాష్ పోలీస్ అన్నారు. మీకు ఆంధ్రప్రదేశ్ పోలీసులారా, మీరు శాంతి భద్రతలు పరిరక్షించి ప్రజలు శభాష్ అనేలాగా చేసుకుంటారా? ఈ క్రిమినల్ గ్యాంగుల్ని, సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న, సోషల్ మీడియా ద్వారా విచ్ఛిన్నం చేస్తున్న ఈ క్రిమినల్స్ని చూసి చూడనట్టు, ఆ రాజకీయ సంబంధమైన విషయంలో మనకెందుకని చూసి చూడనట్టు ఊరుకొని సమాజం నుంచి మీరు ఇదేంటి పోలీసులు అనిపించుకుంటారా? మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా రాజకీయ పరమైన కేసులు కాదు, సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న దుష్ట శక్తులు ఇవి. ఈ దుష్ట శక్తుల్ని మీరే అణచివేయాలి. సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న దుష్ట శక్తుల్ని కఠినంగా శిక్షించాలని విశ్లేషించిన సత్యమూర్తి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, షర్మిలారెడ్డి గారు అన్నట్టు అన్న పదానికి కళంకం కాదు జగన్ రెడ్డి, రాష్ట్రానికే కళంకం, రాజకీయానికే కళంకం. ప్రజలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి లాంటి నికృష్టపు రాజకీయ నాయకుడిని తరిమి కొట్టకపోతే రాష్ట్ర భవిష్యత్తు ఏంటో మీరే ఆలోచించుకోండి. నమస్కారం. నమస్కారం అండి.